వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు. మూలాన పడేస్తే వృద్ధుడు వ్యర్థుడు, ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే ఈశ్వరుడు. బతుకుబాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు. వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు, అనుభవాల గనులు ఆపాత బంగారాలు. వదిలేస్తే వృద్ధుడు మంచానికి బద్ధుడు, చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు. నిర్లక్ష్యంగా చూస్తే కేవలం 3 కాళ్ళ ముసలివాడు, తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రముడు. ఒకనాటి బాలుడే ఈనాటి వృద్ధుడు, తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తుడు వృద్ధుడు. పలకరిస్తే చాలు పాల కడిలిలా పొంగులు, వారే పసివాడు వృద్ధుడు. వృద్ధుడంటే పైపైన చూస్తే జుట్టు తెల్లబడిన కేశాలవాడు, అంతర్గతంగా తలపండిన పండితుడు. వృద్ధుడు వ్యర్థుడు కాదు, ఇంటికి ఈశ్వరుడు. వృద్ధులకు గౌరవం ఇద్దాం, మన గౌరవం పెంచుకుందాం. మేము 60లో 20, పచ్చగా మెరిసే పండుటాకులమే గాని చప్పుడు చేసే ఎండుటాకులం కాదు. కలలు పండినా పండకపోయినా మేము తలలు పండిన తిమ్మరుసులం. కొరవడింది కంటి చూపు గాని మందగించలేదు ముందు చూపు. అలసిపోయింది దేహమే గాని మనసుకు లేనే లేదు సందేహం. ఎగిరి అంబరాన్ని అందుకోకున్న ఈ భూమికి కాబోము భారం. 60లో 20 కాకున్నా అందని ద్రాక్షకై అర్రులు చాచం. కుందేళ్లమై పరుగులు తీయకున్నా తాబేళ్లమై గెలుపు బాట చూపగలం. చెడుగుడు కూతల సత్తా లేకున్నా చదరంగపు ఎత్తులు నేర్పగలం. సమయం ఎంతో మాకు లేకున్నా సమయమంతా మీకు. అనుకోకుంటే అధిక ప్రసంగం, అనుభవసారం పంచుకుంటాం. వాడిపోయే పువ్వులమైన సౌరభాలు వెదజల్లుతాం. రాలిపోయే తారలమైన కాంతి పుంజాలు వెదజల్లుతాం.